Hello aspirants, welcome to the series of mental models of GS1. Today we are going to discuss modern history mental models. ఈ రోజు మనం మోడల్ హిస్టరీ మెంటల్ మోడల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. సో యాజ్ యూ ఆల్రెడీ నో వాట్ ఆర్ మెంటల్ మోడల్స్, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద డేటా అండ్ ఇన్సైట్స్. ఓకే, సో మోడర్న్ హిస్టరీలో మనకు ఫస్ట్ మెంటల్ మోడల్ అనేసరికి కొలోనియలిజం అండ్ రెసిస్టెన్స్ స్పైరల్. సో ఈ మోడల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు? హౌ ఇంక్రీజింగ్ ఎక్స్ప్లాయిటేషన్, కంట్రోల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రిజిడిటీ బై కొలోనియల్ పవర్ ప్రొవోక్డ్ successive and accelerated waves of resistance from sporadic revolt to organized political movements. అంటే మనము ఐసోలేషన్లో చదివినప్పుడు ఏమైపోతుందంటే ఒక్కొక్క ఈవెంట్ని ఐసోలేషన్లో చదవడం స్టార్ట్ చేస్తాము. సో ఇట్ ఈస్ లైక్ టెక్స్ట్ బుక్ మగ్ చేయడం. బట్ వాట్ రియల్లీ యూపీఎస్సీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఈస్ ఒక ఈవెంట్కి ఇంకో ఈవెంట్కి ట్రిగ్గర్డ్ కావడానికి కారణాలు ఏంటి, ఇన్ బిట్వీన్ ద ఈవెంట్స్ వాట్ హ్యాపెండ్ అనేది ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు గివ్ ద ఆన్సర్. సో దిస్ మోడల్ ప్రొవైడ్స్ యూ ఎ ప్లాట్ఫామ్ హౌ టు థింక్ విత్ రెస్పెక్ట్ టు యూపీఎస్సీ ఎక్స్పెక్టేషన్స్ అనేదే ఈ మెంటల్ మోడల్. ఫస్ట్ మెంటల్ మోడల్ కొలోనియలిజం రెసిస్టెన్స్ స్పైరల్. అంటే ఈ ఎక్స్ప్లాయిటేషన్స్ వల్ల, ఈ కంట్రోల్ వల్ల, ఈ ఇన్స్టిట్యూషనల్ రిజిడిటీ వల్ల, కొలోనియల్ పవర్ వల్ల ఎలా ఈవెంట్స్ అనేటివి ఎక్స్లేట్ అవ్వడం జరిగింది. ఒక పీజెంట్ మూమెంట్ నుంచి 1947 వరకు రెవల్యూషన్ ఎలా అంచెలంచెలుగా ఎలా ఎదిగాయి అనేది వీ హ్యావ్ టు బి వెరీ థరోలీ అండర్స్టాండ్. ఓకే, ఎలా యూజ్ చేయాలి ఇలాంటి మోడల్స్ని మనం ఆన్సర్లో? స్ట్రక్చర్ యూజ్ ఇన్ ఆన్సర్. ఇంట్రొడక్షన్లో ఏం చేయాలి మెన్షన్ చేయాలి. కొలోనియల్ కన్సోలిడేషన్, ఎకనామికల్గా ఎలా కన్సోలిడేట్ చేశారు కొలోనియలిజం, పొలిటికల్గా అండ్ ఇనిషియల్ డిస్కంటెంట్, అసలు ఇనిషియల్గా ఎలాంటి డిస్కంటెంట్ జరిగింది అనేది వీ హ్యావ్ టు గివ్. బాడీలో ఏముంటుంది? అర్లీ రెసిస్టెన్స్ నుంచి స్టార్ట్ చేసి ట్రైబల్, పీజన్, మిలిటరీ అప్రైజల్స్, సన్యాసి, సంతాల్ 1857 దాకా బాడీలో వీ హ్యావ్ టు మెన్షన్ ద రిజల్ట్స్. ఇన్ ద సేమ్ వే బాడీ 2లో ట్రాన్సిషన్ టు పొలిటికల్ అవేర్నెస్, మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్. దెన్ బాడీ 3లో మాస్ మూమెంట్స్ అనేటివి ఎలా జరిగాయి, నాన్ కోఆపరేషన్ మూమెంట్లో ఎలాంటి పార్టిసిపేట్ జరిగాయి, ఉమెన్ పార్టిసిపేషన్ ఎలాంటిది, ఫార్మర్ పార్టిసిపేషన్ ఎలాంటిది, జనరల్ పబ్లిక్ పార్టిసిపేషన్ ఎలాంటిది అనేది వీ షుడ్ నో. అండ్ సివిల్ డిసొబీడియన్స్లో ఈ మూమెంట్స్ నుంచి వెళ్ళి తీసుకున్న ఎక్స్పీరియన్స్ ఈ సివిల్ డిసొబీడియన్స్లో ఎలా వర్కౌట్ జరిగింది ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో అనేది వీ హ్యావ్ టు క్లియర్లీ మెన్షన్. దెన్ ద లాస్ట్ ఈవెంట్ క్విక్ ఇండియా మూమెంట్. ఈ టైమ్ లైన్లో ఎలా ఎవాల్వ్ అవ్వకుంటూ వచ్చాయనేది ఆన్సర్ షుడ్ రిఫ్లెక్ట్ దిస్ థింగ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. కన్క్లూజన్లో ఏముంటుంది? రెసిస్టెన్స్ గ్రీవ్ ఇన్ సోఫిస్టికేషన్ యాజ్ కొలోనియలిజం డిపెండ్ లీడింగ్ టు ఇండిపెండెన్స్. అంటే ఒక రెసిస్టెన్స్ అనేది చాలా వరకు పెరుగుకుంటూ వచ్చింది ఎప్పుడు కొలోనిజం చాలా లోతుగా స్థాపించడం జరిగినప్పుడు. ఐ మీన్ టు సే లీడింగ్ టు ఇండిపెండెన్స్. కొలోనిజం ఎక్కువ చాలా డీప్గా గ్రోత్ అయినప్పుడు రెసిస్టెన్స్ కూడా అంతే హైగా గ్రోత్ అవ్వడం జరిగింది. ఆ రెసిస్టెన్స్ ఎలా జరిగింది అనేది అంచెలంచెలుగా వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. ఆ ఎవాల్యుయేషనే అవర్ పర్ఫెక్ట్ ఆన్సర్. దట్ ఈస్ వాట్ కొలోనియలిజం స్పైరల్, రెసిస్టెన్స్ స్పైరల్ మెంటల్ మోడల్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. లెట్ us see with respect to PYQ. The 1857 uprising was the culmination of the recurrent big and small local rebellion that had occurred in the preceding hundreds years of British rule. Elucidate. మీకు ఎలిసిడేట్, కామన్ డిస్కషన్, కామెంట్స్ అనేటివి మొత్తం కీవర్డ్స్ మొత్తం ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లీజ్ వాచ్ దట్ వీడియో. సో మెంటల్ మోడల్ ఏది యూజ్ చేస్తున్నాం మనము ఇప్పుడు? ఇలాంటి క్వశ్చన్స్కి మనం గ్రీన్ జోన్ ఆన్సర్స్ ఎలా రాయగలుగుతామో చూద్దాం. ఇంట్రడక్షన్లో ఎలాంటి థింగ్స్ రాయాలంటే బ్రిటిష్ కొలోనియల్ ఎక్స్పాన్షన్ డిస్టర్బ్టెడ్ ట్రెడిషనల్ సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్. ఇది హోలిస్టిక్గా క్రియేట్ చేయబడుతుంది. ఐ మీన్ టు సే కాంటెక్స్ట్ అనేది హోలిస్టిక్గా బిల్డ్ చేయడం జరుగుతుంది. దెన్ బాడీలో ఏముంటుంది? అర్లియర్ రెసిస్టెన్స్. దెన్ ఇక్కడి నుంచి సన్యాసి, పోలీగర్. సో ఇన్ ద సేమ్ వే ద మెంటల్ మోడల్స్ డ్రెయిన్, డిప్రివేషన్ అండ్ డెవలప్మెంట్ లూప్. ఈ మెంటల్ మోడల్ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే కొలోనియల్ ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది డ్రెయిన్ ఆఫ్ వెల్త్ ఎలా స్ట్రక్చరల్ డిప్రివేషన్ అనేది క్రియేట్ చేసింది అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో ఈ ఎలాంటి క్వశ్చన్స్కి ఇలాంటి మెంటల్ మోడల్స్ యూస్ అవుతుందంటే ఇట్ ఈస్ లైక్ GS1లో పవర్టీ ఈజ్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ GS2.
GS1 లో పవర్టీ గురించి క్వశ్చన్స్ అడిగితే యూ హ్యావ్ టు రైట్ పవర్టీ విత్ రెస్పెక్ట్ టు ద హిస్టారికల్ కాంటెక్స్ట్. దెన్ మిడివల్ కాంటెక్స్ట్, హిస్టారికల్ కాంటెక్స్ట్ అంటే ఏన్షియంట్ టైం కాంటెక్స్ట్ నుంచి తీసుకొని వచ్చి మిడివల్ కాంటెక్స్ట్ లో, దెన్ మోడర్న్ హిస్టరీ కాంటెక్స్ట్ లో రాయడం జరగాలి, బట్ నాట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ది GS2. సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. ఎందుకంటే GS2 లో పవర్టీ అనేది పవర్టీ ఎలివేషన్ స్కీమ్ నుంచి రాయడం జరుగుతుంది, గవర్నమెంట్ ఒక పాలసీస్ గురించి రాయడం జరుగుతుంది. అలానే గవర్నెన్స్ ఎలా పనిచేస్తుంది పవర్టీని రెడ్యూస్ చేయడానికి అనేది యూ హ్యావ్ టు రైట్. సో పవర్టీ అనేది ఎకనామిక్ ఎక్స్‌ప్లాయిటేషన్స్, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ గురించి రాయడం జరగాలి, స్ట్రక్చరల్ డిప్రివేషన్ ఎలా జరిగిందో రాయాలి, ఫెమైన్, అండర్ డెవలప్మెంట్ ఎలా ఇంటర్ కనెక్టెడ్ లో ఉన్నది అది రాయాలి, విచ్ ఇన్ రిటర్న్స్ triggered indigenous development responses like Swadeshis, cooperative movements and industrial initiative అనేది we have to get to. అంటే పవర్టీ డెవలప్ అవ్వడం వల్ల, డిప్రివేషన్ అవ్వడం వల్ల, హౌ ఇట్ హ్యాస్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ స్వదేశీ మూవ్మెంట్, కోఆపరేటివ్ మూవ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ ఇనిషియేటివ్స్ అనేది మనకు అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ ద సేమ్ వే ఇట్ ఈస్ ఎ లూప్, బికాస్ ఇది చాలా పెద్ద లూప్. ఎందుకు? ఎకనామిక్ డ్రెయిన్, డీపర్ డిప్రివేషన్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత డిప్రివేషన్ అయినప్పుడు నేషనలిస్టిక్ ఎకనామిక్ కాన్షియస్నెస్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అంటే మన స్వదేశంలో ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి స్వదేశీ మూవ్మెంట్ అనేది క్రియేట్ అయింది. ఎందుకు? డీపర్ డిప్రెషన్ వల్ల. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై పాయింట్. దాని ద్వారా ఈ కాన్షియస్నెస్ వచ్చిన తర్వాత నేషనలిస్టిక్ కాన్షియస్నెస్ నుంచి ఇండిజినియస్ డెవలప్మెంట్ అనేది జరగడం జరిగింది. ఇండిజినియస్ డెవలప్మెంట్ అంటే ఏంటి? స్మాల్ స్కేల్లో బిజినెసెస్ అండ్ లైక్ ఖాదీ ఇలాంటివి డెవలప్మెంట్ జరగడం జరిగింది. ఈ ఇనిషియేటివ్స్ ఏం జరిగింది? థ్రెటన్ కొలోనియల్ ఎందుకు? బికాస్ మోర్ ఎక్స్ట్రాక్టివ్ పాలసీస్, రైట్? సో దే ఆర్ ఇలాంటి ఆన్సర్స్ మీరు రాయగలిగితే విత్ రెస్పెక్ట్ టు దిస్ మెంటల్ మోడల్. ఏ మెంటల్ మోడల్? డ్రెయిన్, డిప్రివేషన్, డెవలప్మెంట్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై. సో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం నుంచి ఎఫెక్ట్ ఏమైతుందో ఆ ఎఫెక్ట్ నుంచి ఎలా డెవలప్మెంట్ జరుగుతుందో అనేది ఈ యొక్క మెంటల్ మోడల్ యొక్క మేజర్ ఎయిమ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్ క్లియర్లీ. సో ఈ స్ట్రక్చర్ ని ఎలా యూజ్ చేయాలా ఆన్సర్ అంటే, ఇంట్రొడక్షన్ లో బ్రీఫ్లీ డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అంటే ఏంటిదో రాయడం జరగాలి. సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇండియన్ సర్ప్లస్ టు బ్రిటన్ అనేది ఇంట్రొడక్షన్ లో క్లియర్ గా మెన్షన్ చేయడం జరగాలి. అదే విధంగా బాడీ 1 లో నేచర్ ఆఫ్ ది డ్రెయిన్, ఎక్స్పోర్ట్స్, home charges, military expenses, abroad, salaries of British official remitted to England. అంటే దిస్ ఈస్ వాట్ ద డ్రెయిన్ ఆఫ్ వెల్త్ ప్రాసెస్ ఎలా అయ్యిందో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదే విధంగా సోషల్లీ, ఎకనామికలీ ఎలా ఇంపాక్ట్ జరిగింది, రూరల్ ఇండిపెండెన్స్ అనేది ఎలా పెరిగింది, ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎలా జరిగింది, ఫెమైన్స్ రావడం వల్ల ఎలాంటి ఇంపాక్ట్ మన సొసైటీ అండ్ ఎకానమీ మీద పడింది విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇయర్స్ అనేది యూ హ్యావ్ టు కన్. ద సేమ్ వే నేషనలిస్టిక్ డెవలప్మెంట్ రెస్పాన్సెస్, దీని యొక్క ఎఫెక్ట్ కాబట్టి దీని ఎఫెక్ట్ హౌ ఇట్ రియాక్టెడ్ ఫ్రమ్ ద నేషనలిస్టిక్ పర్స్పెక్టివ్ అనేది రాయడం జరగాలి. లైక్ టెక్స్టైల్స్, సోప్, పేపర్, నేషనల్ సోషల్ కాన్ఫరెన్సెస్, డిబేట్స్, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఎలా ఫామ్ అయ్యింది అండ్ వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ దట్ న్యూ ఇనిషియేటివ్స్ అనేది యూ హ్యావ్ టు గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా. సో కంక్లూజన్ లో ఏముంటుంది? లూప్ హార్డెండ్ నేషనలిస్టిక్ డిమాండ్స్ ఫర్ ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్. అసలు ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ కి కారణం ఏంటి అంటే, యూ షుడ్ బి ఇన్ ద పొజిషన్ టు ఆన్సర్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ విత్ డ్రెయిన్, డిప్రివేషన్, డెవలప్మెంట్ లూప్ అనేది క్లియర్ కట్ గా యూ హ్యావ్ టు అప్లై దిస్ మెంటల్ మోడల్స్. ఐ హోప్ యు ఆర్ getting my points. In the same way, when comes to the PYQ, how these mental models can be applied to the PYQ అనేది చూద్దాం. Examine how the economic critique of colonialism became a major foundation for the Indian national movement. మనకు మోడల్ ఏం చెప్తుంది? మోడల్ని అప్లై చేద్దాం. ఎకనామిక్ క్రిటిక్స్ వాస్ క్రిస్టలైజ్డ్ బై దాదాబాయ్ నౌరోజీ, ఆర్సి దత్ అండ్ జీకే గోపాలకృష్ణ డ్రెయిన్ అనేది ఎలా జరిగింది? అన్రిక్విటెడ్ exports, employment of Europeans in high post, over reliance on the cash crops. These are the process of drain. Deprivation, దీని యొక్క డిప్రివేషన్ ఏమైంది? ఫెమైన్, లో పర్ క్యాపిటల్ ఇన్కమ్, డిక్లైన్ ఆఫ్ హ్యాండిక్రాఫ్ట్స్. సో ఈ డిప్రివేషన్ ద్వారా మన ఇండియన్స్ ఏం తెలుసుకున్నారు? డెవలప్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. డెవలప్మెంట్ రెస్పాన్సెస్, రైజ్ ఆఫ్ స్వదేశీ మూవ్మెంట్స్, రైజ్ ఆఫ్ స్వదేశీ ఇండస్ట్రీస్, టాటా స్టీల్, బెంగాల్ కెమికల్స్, కోఆపరేటివ్ మూవ్మెంట్స్ అనేది స్థాపించడం జరిగింది. ఈ మోడల్లో ఆన్సర్ రాసిన తర్వాత హౌ యూఆర్ గోయింగ్ టు కంక్లూడ్ దిస్ ఆన్సర్? ఎకనామిక్ డ్రెయిన్ ఆర్గ్యుమెంట్ ట్రాన్స్ఫర్మ్డ్ నేషనలిజం ఫ్రమ్ పొలిటికల్ రిఫార్మ్స్ టు డిమాండ్ ఆఫ్ ఫర్ స్వరాజ్. సో ఈ మెంటల్ మోడల్ ద్వారా యూ ఆర్ రైటింగ్ ఏ గ్రీన్ జోన్ ఆన్సర్
when you combine green zone answer with K-smart strategy of the answer writing, you are going to get at least 6 out of 10 marks. I hope you are getting my point. The major చాలా వరకు మెంటల్ మోడల్స్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మీరు చాలా క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మెంటల్ మోడల్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ బికాస్ ఇట్ విల్ డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్ ఆస్పిరెంట్స్. ఓకే, ద సేమ్ వే నెక్స్ట్ మెంటల్ మోడల్కి వచ్చేసరికి మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్, మాస్ స్పెక్ట్రమ్. ఇప్పుడు మన ఒక్క నేషనల్ మూమెంట్ని డివైడ్ చేస్తే ఇట్ ఈస్ లైక్ అన్ఆర్గనైజ్డ్ రెవల్యూషన్ నుంచి ఆర్గనైజ్డ్ రెవల్యూషన్ వరకు జరిగిన ఘటనలు మొత్తం ఒకసారి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే దిస్ ఈజ్ వాట్ మేజర్ థింగ్స్ హ్యాపెన్. ఇక్కడ మోడరేట్స్ వచ్చారు, ఎక్స్ట్రీమిస్ట్స్ వచ్చారు, మాస్ స్పెక్ట్రమ్ వచ్చింది. అంటే ఇన్ బిట్వీన్ ఏం జరిగింది, దీని బిట్వీన్ ఏం జరిగిందో అనేది వీ హ్యావ్ టు రైట్ ఇన్. సో దీస్ ఆర్ ద ఈ మెంటల్ మోడల్స్ ద్వారా క్వశ్చన్స్ అనేది చాలా వరకు ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. లెట్స్ సీ అసలు ఇది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. 3 phases ఎవల్యూషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ స్ట్రాటజీస్. ఫస్ట్ మోడరేట్ స్పేస్ లో ఏం చేసింది, పిటిషన్స్ అండ్ పర్సుయేషన్స్ అనేది ద మెయిన్ వెపన్ ఆఫ్ ది మోడరేట్స్. దెన్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లో ఏమైంది, అసర్టివ్ నేషనలిజం అండ్ డైరెక్ట్ యాక్షన్. చాలా వరకు డైరెక్ట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మాస్ ఫేజ్ లో ఏం జరిగింది, గాంధీయన్ లెడ్ నేషన్ వైడ్ మాస్ మొబిలైజేషన్ అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఎలా జరిగింది, దీని ఎక్స్పీరియన్సెస్ ఏం తీసుకున్నారు, ప్రోస్ ఏమున్నాయి, ఇక్కడ కాన్స్ ఎక్కడ ఏమున్నాయి. సో దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అనలైజ్ ద థింగ్స్. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మై. ఇట్ షోస్ హౌ మెథడ్ షిఫ్టెడ్ యాజ్ పొలిటికల్ అవేర్నెస్. ఫస్ట్ మోడరేట్ ఫేజ్ లో పొలిటికల్ అవేర్నెస్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. దెన్ గ్రీవ్ రిప్రెషన్ ఇంటెన్సిఫైడ్. రిప్రెషన్ అనేది ఎలా ఇంటెన్సిఫై అనేది మనం ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ లో చూడడం జరిగింది. దాని తర్వాత లీడర్షిప్ ఎలా ఎవాల్వ్ అయ్యింది, బికాస్ 1857లో కరెక్ట్ లీడర్షిప్ లేకపోవడం వల్లనే 1857 రివాల్ట్ అనేది అంత సక్సెస్ఫుల్ కాలేదని చాలా మంది స్కాలర్స్ అభిప్రాయం వాళ్ళది. బట్ ఈ ఫేసెస్ మొత్తం మనము అనలైజ్ కరెక్ట్గా చేసి ఇఫ్ యూ క్యాన్ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ వి గాట్ ఫ్రమ్ ద phase 1, phase 2, phase 3 అనేది. సో సక్సెస్ఫుల్లీ గాంధీ అండ్ లెడ్ నేషనల్ వైడ్ మాస్ మొబిలైజేషన్ వాజ్ ద సక్సెస్ ఫర్ గెట్టింగ్ ఇండిపెండెన్స్ అని చాలా మంది చెప్తుంటారు. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. ఈ స్ట్రక్చర్ని ఎలా యూజ్ చేయొచ్చు, మనం ఇంట్రోలో మెన్షన్ ద స్పెక్ట్రమ్ యాజ్ ఎ గ్రాడ్యువల్ ఎక్స్కలేషన్ ఇన్ పొలిటికల్ స్ట్రాటజీస్. అంటే ఒక గ్రాడ్యువల్గా ఎలా ఎక్స్కలేషన్ అయ్యింది 1885 నుంచి ఎలా అంటే ఇట్ ఈస్ లైక్ ఐఎన్సి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, పొలిటికల్ అవేర్నెస్ క్రియేట్ అయిన తర్వాత, పిటిషన్స్ అండ్ పర్సుయేషన్స్ ఎక్కడైతే వర్కౌట్ కాలేదో అక్కడి నుంచి వెళ్ళి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లోకి ఎలా ఎంటర్ అయ్యింది అనేది అర్థం చేసుకున్న తర్వాత 1915లో గాంధీజీ వచ్చిన తర్వాత హౌ లీడర్షిప్ హ్యాస్ ఎవాల్వ్డ్ అండ్ హౌ పీపుల్ ఆర్ ఒబేయింగ్ హిజ్ లీడర్షిప్ అనేది వీ కెన్ కంక్లూడ్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై. బాడీలో ఏముంటుంది, మోడరేట్స్ ఉంటుంది, లీడర్షిప్స్. మోడరేట్లో 1885 నుంచి 1905 దాకా దిస్ టైమ్ లైన్ షుడ్ బి ఇన్ యువర్ బ్రెయిన్. లీడర్షిప్స్ ఎవరు, లీడర్షిప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరు, దాదాబాయి నౌరోజీ, గోఖలే. మెథడ్స్ ఏంటి, పిటిషన్, లెజిస్లేటివ్ రిఫార్మ్స్. అచీవ్మెంట్స్ ఏంటివి, ఎకనామిక్ క్రిటిక్స్, పొలిటికల్ అవేక్నింగ్. అంటే ఎకనామిక్ క్రిటిక్స్ ఒకవేళ ఎక్స్ట్రీమిస్టులు చేసి ఉంటే దే కుడ్ హ్యావ్ బీన్ జైల్డ్. బట్ ఈ లెజిస్లేటివ్ రిఫార్మ్స్ పిటిషన్ ద్వారా ఎకనామిక్ క్రిటిక్ చేశారు కాబట్టి దే ఆర్ స్టిల్ ఇన్ ద పబ్లిక్ అండ్ బీ వాళ్ళు లీడర్ లాగా ఉండడం జరిగింది. బికాస్ ఇట్ ఈస్ ఎ మోడరేట్ స్టేజ్. పొలిటికల్ అవేర్నెస్ అనేది చాలా వరకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రీమిస్ట్ వచ్చేసరికి 1905-1917లో లీడర్షిప్స్ ఎవరు, తిలక్, బిపిన్ చంద్రపాల్ అండ్ లాలా లజపత్ రాయ్. సో వాళ్ళ మెథడ్స్ ఏంటి, బాయ్కాట్, స్వదేశీ, ప్యాసివ్ రెసిస్టెన్స్. బాయ్కాట్ చేయడము, స్వదేశీ ప్యాసివ్ రెసిస్టెన్స్ చేయడము. కాజ్ ఆఫ్ షిఫ్ట్ ఏంటి, పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండ్ రిప్రెషన్ ఆఫ్ మోడరేట్స్. ఇక్కడ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఈజ్ నాట్ ఓన్లీ ఏ పార్టీషన్ ఆఫ్ ది బెంగాల్, ఇట్ ఈస్ అ పార్టీషన్ ఆఫ్ లీడర్షిప్. ఎక్కడి నుంచి వెళ్ళి మోడరేట్స్ నుంచి వెళ్ళి ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్కి చేంజ్ కావడానికి ద మోస్ట్ ట్రిగ్గరింగ్ ఈవెంట్ ఈస్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఇది చాలా వరకు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. దెన్ కమ్స్ phase 3లో మాస్ ఫేజ్లో 1919 నుంచి 1947 దాకా గాంధీజీ సత్యాగ్రహ, సివిల్ డిజోబీడియన్స్ విత్ ఇండియా, ఇన్కార్పొరేషన్ ఆఫ్ పీజెంట్స్, ఉమెన్ అండ్ వర్కర్స్. దిస్ ఈజ్ వాట్ గాంధీజీ సక్సెస్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ ఒక
డైవర్స్డ్ పీపుల్స్ని గెట్ టుగెదర్ చేయడంలో గాంధీజీ మాస్ ఫేస్ అనేది చాలా వరకు సక్సెస్ అయ్యింది అనేది మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. అండ్ ఇన్ కంక్లూజన్ మనం ఏం రాయవచ్చు, ది స్పెక్ట్రమ్ వాజ్ నాట్ బ్రేక్ బట్ ఏ కంటిన్యూయం విత్ ఈచ్ ఫేస్ బిల్డింగ్ ఆన్ ద లాస్ట్ culminating in independence. We can conclude. I hope you are clear with this mental model. Now, let us apply this mental model to the real-time PYQ. Why did the moderate fail to carry conviction with the nation about their proclaimed ideology and political goals by the end of the 19th century? వీళ్ళు ఏమడుగుతున్నారు డైరెక్ట్గా, మోడరేట్స్ ఎందుకు ఫెయిల్ అయ్యారు అలా ఐడియాలజీని, పొలిటికల్ గోల్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో. సో దిస్ mental model is very very important to write such type of answers. Okay, intro. Moderates pioneered constitutional agitations but failed to achieve tangible results. Tangible results అంటే ఏంటి, కంటికి కనిపించే రిజల్ట్స్ ని పొందడంలో మోడరేట్స్ అనే వాళ్ళు ఫెయిల్ అయ్యారు. మోడరేట్ ఫేజ్ లో ఫోకస్ ఆన్ పిటిషన్స్ అనేది ఫోకస్ చేయడం జరిగింది. రిలయన్స్ ఆన్ బ్రిటిష్ గుడ్ విల్, లిమిటెడ్ మాస్ రీచ్ అనేది చాలా వరకు లోగా ఉండడం జరిగింది. రిలయన్స్ ఆన్ బ్రిటిష్ గుడ్ విల్ అంటే వాళ్ళ గుడ్ విల్ మీద బతకడం చాలా వరకు మోడరేట్స్ చేశారు. అండ్ ట్రాన్సిషన్ టు ఎక్స్ట్రీమిజం, డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ ఫెమైన్, రిలీఫ్ ఫెయిల్యూర్, పార్టీషన్ ఆఫ్ బెంగాల్, రేషియల్ అరోగెన్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఆఫీషియల్. ఇక్కడ మోడరేట్స్ నుంచి వెళ్ళి క్లియర్గా ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్లోకి రావడానికి గల కారణాలు ఏంటంటే డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ ఫెమైన్, రిలీఫ్ ఫెయిల్యూర్. అంటే ఫెమైన్ వచ్చింది, దానికి రిలీఫ్ ఫెయిల్యూర్స్ అనేది జరగడం జరిగింది. అంటే వాళ్ళని కరెక్ట్ అడ్రస్ చేయలేకపోయారు. ఇన్ ద సేమ్ వే పార్టీషన్ ఆఫ్ బెంగాల్, రేషియల్ అరోగెన్స్ ఆఫ్ ది బ్రిటిష్ ఆఫీషియల్ అనడం చాలా వరకు ముఖ్యమైన అంశాలు. అండ్ ఇంపాక్ట్ అనేది అసర్టివ్ నేషనలిస్టిక్ డిమాండెడ్ స్వరాజ్, ఎకనామిక్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ మాస్ మొబిలైజేషన్. సో ఇది ఎఫెక్ట్. అండ్ ఈ ఎఫెక్ట్ కి సొల్యూషన్ ఏమనుకున్నారు మన ఎక్స్ట్రీమిస్ట్లు, దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ వీ హ్యావ్ టు డిమాండ్ అవర్ థింగ్స్ అని. అండ్ ఇన్ ద సేమ్ వే కంక్లూజన్ లో ఎలా రాయాలంటే, షిఫ్ట్ వాస్ పార్ట్ ఆఫ్ స్పెక్ట్రమ్ దట్ ఈవెన్చువల్లీ ఎక్స్పాండెడ్ టు గాంధీ అండ్ మాస్ స్ట్రగల్. I hope you are getting my point. In this way, you have to write the answer with respect to this model. I hope you are clear with this model. And when it comes to the fourth model, nationalism, social reform, future. Social reforms ki nationalism ki link enti. Alanti linked question oste how we have to approach anedi we will see. The model aim explain chestundi how freedom struggle is linked with social reform movements and mutually reinforcing. నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్, సోషల్ రిఫార్మ్స్ ఎలా ఒకటే పాత్ మీద వెళ్ళాయి అనేది వి హావ్ టు అనలైజ్. నేషనలిస్టిక్ లీడర్ ఆఫ్ ఎ లింక్డ్ పొలిటికల్ ఇండిపెండెన్స్ విత్ సోషల్ జస్టిస్. పొలిటికల్ ఇండిపెండెన్స్ అనేది సోషల్ జస్టిస్ తోటి లింక్ చేయడం జరిగింది. వైల్ రిఫార్మ్ మూవ్మెంట్స్ ప్రొవైడెడ్ ద మోరల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్స్. రిఫార్మ్ మూవ్మెంట్స్ ఏం చెప్పించింది, ఇట్ క్రియేటెడ్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ మోరల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్. అలా జరిగితేనే పొలిటికల్ మొబిలైజేషన్ అనేది పాసిబుల్ అని అర్థమయ్యి దే హ్యావ్ స్టార్టెడ్ విత్ ద సోషల్ రిఫార్మ్స్. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ మై పాయింట్. హౌ సోషల్ రిఫార్మ్ ఎన్హాన్స్డ్ పొలిటికల్ లెజిటిమసీ ఆఫ్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ అనేది మనకు క్లియర్గా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది ఈ మెంటల్ మోడల్. హౌ నేషనలిజం బ్రాడెన్ రిఫార్మ్స్ అజెండాస్ బియాండ్ నారో కమ్యూనిటీ ఫోకస్. అంటే ఒక కమ్యూనిటీ ఫోకస్ కాకుండా హౌ ఇట్ హ్యాస్ బ్రాడెన్ ద రిఫార్మ్స్ అనేది వి విల్ గెట్ టు నో. ఎందుకంటే ఒకవేళ సోషల్ రిఫార్మ్స్ అనేది మన నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగల్లో ఇన్కార్పొరేట్ అయ్యి లేకపోతే ఇట్ ఈస్ వెరీ మచ్ హార్డ్ టు హ్యావ్ ఎ మాస్ మొబిలైజేషన్. అంటే ఈ సోషల్ రిఫార్మ్స్ అనేటివి మాస్ మొబిలైజేషన్కి చాలా వరకు తోడ్పడ్డాయి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇన్ ద సేమ్ వే స్ట్రక్చరల్ యూజ్ ఎలా చేయాలి ఇలాంటి మోడల్స్ని. ఫస్ట్ డిఫైన్ ద ఓవర్లాప్. 19th to 20th సెంచరీలో ఇండియా ఏమేమి యాంటీ కొలోనియల్ పాలిటిక్స్ అనేది చూడడం జరిగింది. ప్రోగ్రెసివ్ సోషల్ రిఫార్మ్స్ ఏమేమి జరిగాయి అనేది వీ హ్యావ్ టు అనలైజ్. అండ్ బాడీ 1లో రిఫార్మ్స్ ఎలా రాయాలంటే, నేషనలిజం తోటి అబిలిషన్ ఆఫ్ సతీ, widow, remarriages, spread of education created socially. I hope you are getting my point. ఇది one of the integrated nationalism అని చెప్పొచ్చు. Now conscious citizenry ready for political struggle. ఇప్పుడు socially they are united. Now politically they should united.
అనే ఒక కన్క్లూజన్కి వచ్చి బాడీ 2 నేషనలిజంలో రిఫార్మ్స్ నేషనల్ లీడర్స్ యూజ్ పొలిటికల్ ప్లాట్ఫామ్ టు అడ్రస్ క్యాస్ట్ జెండర్ ఎడ్యుకేషన్. ఎగ్జాంపుల్ గాంధీజీ హరిజన్ అప్లిఫ్ట్మెంట్ ఉమెన్ ఇన్ సత్యాగ్రహ. సో హౌ యు ఆర్ ఇంటిగ్రేటింగ్ ద సోషల్ రిఫార్మ్స్ విత్ రెస్పెక్ట్ టు నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో you may read any textbooks, you may read any spectrum, you may need any NCERT, but this connection will fail you to understand what is the essence of the modern history in the GS1. ఎందుకు సోషల్ రిఫార్మ్స్ కి నేషనల్ ఫ్రీడమ్ కి చాలా వరకు లింక్ ఎలా ఉందో హీఈస్ చెకింగ్, బట్ ఇన్ ఎనీ NCERT books or any standard book we can't find such things. So it is our part to analyze such questions and we have to be thorough with how to write that answers అనేది మన ఒక మేజర్ ఎయిమ్ ఇది. బికాస్ సో బాడీ 3లో broadened participation, women, Dalits, peasants strengthened moral appeal for the nationalistic cause. So that is what, in conclusion, what we can write: the fusion ensured that freedom was framed not just as political swaraj but also as a social transformation అనేది we can write. Now when it comes to the application to the P/Q, ఈ మెంటల్ మోడల్ ని అప్లై చేస్తే ఒక క్వశ్చన్: ట్రేస్ ద రైజ్ అండ్ గ్రోత్ ఆఫ్ సోషల్ రిలీజియస్ రిఫార్మ్ మూవ్మెంట్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు యంగ్ బెంగాల్ అండ్ బ్రహ్మో సమాజ్. అంటే ఇక్కడ నేషనల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో యంగ్ బెంగాల్ అండ్ బ్రహ్మ సమాజ్ యొక్క రోల్ ఏంటో వీ హ్యావ్ టు హ్యావ్. సో discuss the role of women in India's freedom struggle, especially during the Gandhian phase. This is the question. Okay. Reform movements challenged the orthodox and laid foundation for modern egalitarian society. ఈ రిఫార్మ్ మూవ్మెంట్స్ అనేటివి మన ఆర్థోడాక్స్ ఫౌండేషన్ ని ఛాలెంజ్ చేయడం జరిగింది అని ఇంట్రోలో రాయాలి. దాని తర్వాత రిఫార్మ్స్, వాట్ ఆర్ ద రిఫార్మ్స్ హ్యావ్? నేషనలిజం, బ్రహ్మ సమాజ్ ప్రమోషన్స్ ఆఫ్ రేషనలిజం అండ్ ఈక్వాలిటీ. బ్రహ్మ సమాజ్ ఏం చేసింది? రేషనలిజం అండ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడం జరిగింది. అలానే నేషనల్ అవేక్నింగ్ ఇన్ ద బెంగాల్ అనేది చాలా వరకు తోడ్పడింది. నేషనలిజం రిఫార్మ్స్ గాంధీ లింక్డ్ స్వరాజ్ విత్ అన్టచబిలిటీ రిమూవల్. స్వరాజ్యం అంటే అన్టచబుల్ రిమూవల్ కావాలి, రూరల్ అప్లిఫ్ట్మెంట్ కావాలి అని గాంధీజీ నేషనలిజం ని ఈ రిఫార్మ్స్ తో ముడిపెట్టడం జరిగింది. సో కంక్లూజన్ లో ఏం రాయొచ్చు? సోషల్ రిఫార్మ్స్ అండ్ పొలిటికల్ నేషనలిజం రీఎన్ఫోర్స్డ్ ఈచ్ అదర్, షేపింగ్ ఇండియాస్ పాత్ టు ఇండిపెండెన్స్. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు రైట్ ద ఆన్సర్. I hope you are getting my point. So for today, I hope you enjoyed this class or session. We will continue